అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం ఈ 4 దినాల కూడికలలో ఒక పూట మీతో కూడా కలిసి సహవాసం చేసి దేవుని వాక్యం ద్వారా కొద్ది పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పురుషులు చక్కగా కూర్చున్నారు. స్త్రీలలో ముందు వరుసలు ఖాళీగా ఉన్నాయి. కొద్దిగా ముందు వరుస నింపుతారా? ఖాళీలు పూరించుము. అలాగే మన ముందు కుర్చీ ఖాళీ ఉంది అని అంటే మనకు కూర్చోవడం రాదని అర్థం. నేను తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో కూడా చెప్పనా? ఖాళీగా ఉండకూడదు. గతంలో కూడా నేను జ్ఞాపకం చేయడం జరిగింది. బాగా చదివేవాళ్ళు, ర్యాంకు కొట్టాలని ఆశపడేవాళ్ళు ఏ వరుసల్లో కూర్చుంటారు? ఏమండి? ముందు వరుసల్లో కూర్చుంటారు. ఇక మా అమ్మా నాన్నకి బట్టిన పిచ్చే కానీ నాకు చదివేందుకురా అన్న వాళ్ళందరూ ఎక్కడ కూర్చుంటారు? స్కూల్లో, కాలేజీలో, చర్చిలో కూడా అంతే. కాబట్టి ముందు వరుసలు ఎప్పుడు ముందుగా కూర్చోవడం నేర్చుకోవాలి. ఇంకో కారణం చెప్పనా? దేవుడు ఆశీర్వదించాలంటే కూడా ముందుగా ఉండాలన్న తపన మనకు ఉండాలి. ఎందుకంటే నిజానికి ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ దేవుడు యాకోబును ఆశీర్వదించటానికి కారణం ఏంటో తెలుసా? నేను ముందుగా ఉండాలని తల్లి గర్భంలో నుంచి ఆశ ఉంది అతనికి. అందుకు దేవుడు ఆశను బట్టి ఆశీర్వదించాడు. అందుకు ముందుగా రావడం, ముందుగా కూర్చోవడం అది మంచి అలవాటు, మంచి పద్ధతి. అంతేకాదు, మామూలుగా ఖాళీలు ఎప్పుడైనా చర్చిలో ముందే ఖాళీలు ఉంటాయి, వెనకాల ఉండవు. వెనకాల ఖాళీలు ఉండేది ఎక్కువ ఎక్కడ అంటే రైల్వే స్టేషన్లో టికెట్ల దగ్గర, పంపుల దగ్గర. అక్కడ మాత్రం ఖాళీలు వెనకాల ఉంటాయి. చర్చిలో మాత్రం ఖాళీలు ముందు ఉంటాయి. ఎందుకో తెలియదు. ఆధార్ కార్డులు రాస్తున్నారనుకోండి, ఖాళీలు ముందు ఉంటాయా వెనకాల ఉంటాయా? ముందు కూర్చుంటారు కదా, ముందు వచ్చేసి ఉంటారు టికెట్ తీసుకోవడానికి కానీ ఏదైనా మనకి. కానీ మందిరంలోనే ఎందుకో వెనకాల ఉండడానికి ఇష్టపడతారు. అది మంచిది కాదు. మీ ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను, మంచిది. దేవుని వాక్యంలో నుంచి ఒక వచన భాగాన్ని చెప్పడానికంటే ముందు ఒక కథ చెప్తాను. ఒక కోడి పందాలు వేసే ఆయన తన పుంజు పందెం బాగా కొట్టాలని దానికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నాడట. ఏంటా ట్రైనింగ్ అంటే, దానికి కైమాతో కలిపి పెట్టిన ఆహారాన్ని గింజలతో సిద్ధపరిచి దాన్ని చేతిలో పెట్టి తినిపించేవాడు. అలాగ తినిపిస్తూ దానికి బాగా మేపుతూ ఉన్నాడు. అంతేకాదు, వేడివేడి నీళ్లతో స్నానం చేపించి తర్వాత పందెంలో ఇది పోరాడేటప్పుడు, ఇది సంక్రాంతి సీజన్ కదా, అందుకు చెప్తున్నా. మీరు పందాలు వేయమని కాదు, ఒక పాఠం చెప్పడానికి చెప్తున్నా. ఆ సీజన్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి బాగా పందెం కొట్టించాలని కత్తితో ఈయనే గుచ్చుతూ అలవాటు చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రేపు కత్తి దెబ్బ దీనికి ఎక్కడ తగిలినా ఇది నొప్పి లేకుండా పందెం గెలవాలి, దెబ్బ కత్తి దిగినా కూడా లోపలికి వెళ్ళకూడదు అని ఆలోచించి రోజు గుచ్చుతున్నాడు. 2 రోజుల వరకు ఇది గుచ్చుతుంటే అనేది, అంటే నొప్పితో. ఇక 3వ రోజు నుంచి దానికి అలవాటైంది. ఇక 4వ రోజు నుండి ఆయన రావడం ఆలస్యం అయితే ఇది కేకలేస్తూ ఉండేది, అంటే ఇంకా రాలేదు ఏంటి అని. ఎందుకంటే దానికి అలవాటైంది. ఏంటది చెప్పండి? గుచ్చిచ్చుకోవడం, కత్తితో గుచ్చిచ్చుకోవడం. అయితే ఒకరోజు పందెం రానే వచ్చింది. ఈయన చాలా ధైర్యంగా ఉన్నాడు. నా కోడి
పందెం తప్పకుండా గెలుస్తుంది అని. ఇది పందెంలోకి దిగిన తర్వాత అవతల పుంజు ఈ రెండు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. తర్వాత అది దీన్ని కొడతా ఉంది. ఇదేమో చక్కగా గుచ్చిచ్చుకోవడం అలవాటైందిగా కామ్గా నుంచుంది. అవతల పుంజు అనుకుంటుంది, దేవా, దావీదుకే యుద్ధం సహాయం చేసావు అనుకున్నాను, కానీ నాకు కూడా యుద్ధం సహాయం చేసే దేవుడు అని నాకు ఇప్పుడే అర్థమైందని చాచిపట్టి దాని మేత పొట్టలో ఒక్కటైతే పొడిచింది. దెబ్బకు చచ్చింది. ఎందుకు చెప్పానంటే ఈ సంగతి, అది చచ్చిపోవడానికి కారణం ఏంటి? శిక్షణ లేక కాదు, ఆహారం లేక కాదు. మరి ఎందుకు చచ్చిపోయింది? అది గుచ్చిచ్చుకోవడానికి చెప్పండి అలవాటు పడింది. ఈ గుచ్చే కార్యక్రమం నిన్న మొదలైంది. మీకు ఈరోజు అంతా ఉంటుంది. రేపు మళ్ళీ ఇద్దరు గుచ్చుతారు, ఎల్లుండి ఒకళ్ళు గుచ్చుతారు. ఈ మీటింగ్లు అయ్యాక నిజానికి ఉద్దేశం ఏంటంటే మీరు బాగా నేర్చుకొని ఫలించాలని. కానీ గుచ్చిచ్చుకొని విని 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 విసిగిపోయి అసలు జీవితంలో ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు నిజంగా అలాగే మౌనంగా అయిపోతారేమోనని భయపడుతూ ఈ మాట చెప్తున్నాను. కాబట్టి ఏకాగ్రతగా దేవుని మాటలు వినండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతాను. లూకా 17:32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనడి. నాతో కలిపి చదువుతారా? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనడి. చిన్న ప్రార్థన చేద్దాం. దయగల పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదములకు స్తోత్రములు, వందనములు. ఈరోజు మిమ్మలను సేవించి పూజించి ఆరాధించే దినం. మరి మీ సేవకులు రవి గారు, అక్కడ ఉన్న స్థానిక సంఘం, వారితో పాటు ఉన్న అనుబంధ సంఘాలు ఒక స్థలములో చేరి మిమ్మలను ఆరాధించి మీ పరిశుద్ధ బల్లలో పాలు పంపులు పొందటానికి కూడి ఉండగా, వాటితో పాటు ఈ కూడికలు కూడా ఏర్పాటు చేయబడి ఉండగా, ఈ దినం మా ఎదుటకున్న ఈ సమయాన్ని దీవెనకరంగా చేయమని, మేము చదువుకొని ధ్యానం చేయబోతున్న ఈ లేఖన భాగాన్ని మాకు దీవించి వడ్డించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. కొంచెం ఈ ఫ్యాన్ని ఆసిలేషన్లో పెట్టండి, స్ట్రిక్ట్ కాకుండా. ప్రియులారా, మనం చదివిన ఈ లేఖన భాగంలో ఒకటే చిన్న మాట మన మనసులో పండిద్దాం. ఏంటా మాట? లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనడి. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. దీన్ని షార్ట్ మెసేజ్ అంటారు. ఫోన్లో SMS ఇవ్వడం చాలామందికి తెలుసు. SMS అంటే ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. యేసు ప్రభు ఇక్కడ ఇచ్చిన షార్ట్ మెసేజ్ SMS అన్నమాట. ఇది షార్ట్ మెసేజ్ మాత్రమే కాదు, షార్ప్ మెసేజ్ కూడా. చిన్న సందేశం మాత్రమే కాదు, పదునైన సందేశం కూడా. ఒక్కటే మాట, లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి. ప్రియులారా, నేను మొట్టమొదటిగా ఈ వచన భాగాన్ని 5 రకాలుగా విభజిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. మొదటి సంగతి ఏంటి అనంటే, ఆమెను ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అది మొదటగా చెప్తాను. రెండవది, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అది చెప్తాను. తర్వాత ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఆ తర్వాత ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలో చెప్తాను. ఈ జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనలో కలగవలసిన మార్పుల గురించి కూడా చెప్తాను.
5 విషయాలు. మొదటిగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్తాను, వినండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? జ్ఞాపకాలు కొన్ని మనకు సంతోషాన్ని కలిగిస్తాయి, కొన్ని సంతాపాన్ని కలిగిస్తాయి, కొన్ని భయాన్ని కలిగిస్తాయి, కొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని మనకు ఇబ్బంది కలిగిస్తాయి, కొన్ని మనకు ఓదార్పు కలిగిస్తాయి. జ్ఞాపకాలు అలాంటివి. నేనును ఒక సహోదరుడు ఇబ్రహీంపట్నం నుంచి మేము చదువుకునే రోజుల్లో సండే స్కూల్ పరిచర్య ముగించుకొని వస్తూ ఉన్నాం. మాట్లాడుకొని సండే స్కూల్ పరిచర్య, సువార్త పరిచర్య ముగించుకొని వస్తూ ఉండగా 1 టౌన్ విజయవాడలో లో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం వర్షం పడి రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. మేము మాట్లాడుకుంటూ వస్తుండగా మా ముందు వెళ్ళిన బళ్ళు అక్కడ దాకా వెళ్తున్నాయి, జారుతున్నాయి. పడగానే రోడ్లో నుండి నొప్పి వస్తుంది, వీళ్ళంతా కింద పడుతున్నారు. ఒకటి చూసే లోపల ఇంకొక బండి, అది చూసే లోపల ఇంకొక బండి, ఇది చూసే లోపల అరే ఏంటి అనుకునే లోపల మేము కూడా పడ్డాం. పడిన తర్వాత ఇద్దరికి దెబ్బలు తగిలాయి. నేను అన్న మీకేమన్నా ఇరిగిందా అంటే మీకేమన్నా ఇరిగిందా, మీకేమైనా జరిగిందా అంటే మీకేమైనా జరిగిందా అనుకున్నాం. ఏంటి సంగతి అంటే అంతకుముందు ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్ళిందంట. ఆ ఆయిల్ ట్యాంకరు వర్షం పడినందువల్ల ఆయిల్ దాని మీద కారి అది రోడ్డు మీద స్ప్రెడ్ అయింది. ఆ తిన్నగా వెళ్ళి బ్రేక్ కొట్టగానే స్కిడ్ అవుతుంది, పడిపోతున్నారు. అలాగా ఏంటి పడుతున్నారనే లోపల మేము కూడా పడుతున్నాం. అప్పుడు మొదలుకొని ఈ పడి దాదాపు ఒక 30 ఏళ్ళు అవుతుంది మేము కింద పడి. ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తే భయం వేస్తుంది. తెలియకుండానే బ్రేక్ పడుతుంది బండి మీద. ఒకవేళ కారులో వెళ్ళామనుకోండి తెలియకుండానే ఆగిపోతాం అక్కడ. ఎందుకంటే అదొక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఏంటి సంగతి అంటే వర్షంలో తడి పొడిగా ఉన్న రోడ్డు మీద ఇలాంటి ఆయిల్ పడినప్పుడు బండి స్కిడ్ అవుతుంది. మా చేతికి తగిలిన దెబ్బ మోకాలికి తగిలి ప్యాంటు చిరిగిపోయి లోపల కొట్టుకున్న దెబ్బ ఒక జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఏంటిది? భయం. అలాగే కొన్ని జ్ఞాపకాలు సంతోషాన్ని కూడా కలిగిస్తాయి. మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉండొచ్చు కొన్ని. ఒకసారి నేను చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు బైబిల్ స్టడీలో నుంచి ఇంటికి వచ్చాను. మా అమ్మ నాన్నకంటే ముందుగా నేను వెళ్ళాను. బహుశా నేను 5వ తరగతో 6వ తరగతో చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉండగా ముందుగా వెళ్ళి తలుపు తీశాను. ఇంతలోకి ఒక ఆవిడ వచ్చింది, ఇంతలావు కళ్ళు వేసుకొని వచ్చి ఏయ్ అంది. నేను ఒక్కడనే చిన్నపిల్లోడిగా ఉన్నాను. ఆమెను చూడగానే ఏంటో కొంచెం తేడా అనిపించింది. గుండెలు గుబేలు మన్నాయి. అప్పుడు కరెంటు దీపాలు లేవు, కిరోసిన్ దీపాలు ఉన్నాయి. దాంట్లో కళ్ళు ఇంతలావు కనపడుతున్నాయి, పళ్ళు మాత్రం కనపడుతున్నాయి. ఏంటి అన్నాను. అంటే మీ అమ్మ లేదా అంది. లేదు అన్నాను. మరి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంది. భయం అనిపించి లోపల ఉన్న భయాన్ని కవర్ చేసుకుంటూ పెద్దగా మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపో బయటికి అన్నాను. ఎందుకు నన్ను వెళ్ళమంటున్నావు అని నీకు ఊగుతుంది ముందుకి వెనక్కి. అంటే దయ్యం బట్టి వచ్చిందంట ఆవిడ. మా ఇంటికి వచ్చింది రాక భయం వేస్తుంది. అప్పటి నుంచి లావు కళ్ళను చూస్తే అదొక భయం, అదొక జ్ఞాపకం. అలాగే ఇక్కడ కూడా బైబిల్లో ఒక జ్ఞాపకం మిగిలిపోయిందన్నమాట. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అదొక్క వచనమే ఉంది అక్కడ 32లో. రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అని అంటే దేవుని వాక్యములో జ్ఞాపకాలు 2 పనులు చేస్తాయి. మొదటి పని చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. బైబిల్ తీయండి. 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దేవుడు బైబిల్లో చరిత్రను ఎందుకు రాసిపెట్టాడు? ఇప్పుడే చదివాం మనం.
పెద్దగా చెప్పండి. బోధ కలుగు నిమిత్తము. బోధ కలుగు నిమిత్తము. అబ్రహాము గురించి నేర్చుకున్నా, ఇస్సాకు గురించి నేర్చుకున్నా, దావీదు గురించి నేర్చుకున్నా, సంసోను గురించి నేర్చుకున్నా, లోతు భార్య గురించి నేర్చుకున్నా, లోతును గురించి నేర్చుకున్నా, దేమాను గురించి నేర్చుకున్నా, పేతురు గురించి నేర్చుకున్నా, ఇశ్రాయేలీల చరిత్ర నేర్చుకున్నా, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు రాయించి పెట్టాడు? బోధ కలగటానికి. కాబట్టి బోధ కలిగేలాగా వినాలి. బోధ కలగకపోతే ఏం జరుగుతుంది అంటే బోధ నేర్చుకొని వాళ్ళు బాధపడతారు. ఏమవుతారు? బోధ నేర్చుకోకపోతే బాధపడతారు. రెండవ మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక. ఎందుకు మనం కొన్ని జ్ఞాపకాలు, పాత నిబంధనలో రాయబడిన సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. బోధ కలగకపోతే మరొకటి కలగాలి. ఏంటది? బుద్ధి కలగాలి. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం, బైబిల్లోని జ్ఞాపకం రెండు కలగజేయాలి. అయితే బోధైనా కలగజేయాలి, లేదా బుద్ధైనా కలగజేయాలి. బోధ నేర్చుకోని వాళ్ళు బాధపడతారు, బుద్ధి నేర్చుకోని వాళ్ళు రద్దయిపోతారు. బోధ నేర్చుకోని వాళ్ళు బాధపడతారు, బుద్ధి నేర్చుకోని వాళ్ళు రద్దవుతారు. బోధకి బుద్ధికి తేడా ఏంటో చెప్తాను, వినండి. బోధ అంటే ఏంటంటే అనుకూలమైన విషయాలలో నుండి మంచిని నేర్చుకోవడం బోధ. బుద్ధి అంటే ఏంటంటే ప్రతికూలమైన విషయాల్లో నుండి వాళ్ళు ఎలాగ నష్టపోయారో తెలుసుకోవడం బుద్ధి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి చెప్తాను. మిక్సీలో చెయ్యి పెడితే తెగిపోతుందని, మిక్సీలో చెయ్యి పెడితే వేళ్ళు తెగుతాయని పెట్టిన వాళ్ళని చూసి తెలుసుకుంటే చాలా, మనం కూడా అందులో పెట్టి తెలుసుకోవాలా? ఏమండి? పెట్టిన వాళ్ళని చూసి తెలుసుకుంటే చాలు. అప్పుడు అది బుద్ధి అవుతుంది, బోధ అవుతుంది నీకు. నువ్వు కూడా పెట్టావనుకో, వేరే వాడికి బుద్ధి అవుతుంది. రైలు కింద తలకాయ పెడితే తలకాయ తెగిపోద్దని ఆల్రెడీ పడి చచ్చిపోయిన వాడిని చూసి తెలుసుకుంటే చాలా, లేకపోతే మనం కూడా పెట్టి ట్రై చేసి తర్వాత తెలుసుకోవాలా? తర్వాత తెలుసుకునేది ఉండదు. ఇక పరదేశులము ప్రియులారా పాటే వేరే వాళ్ళు పాడతారు. కరెంట్లో వేళ్ళు పెడితే చచ్చిపోతామని పెట్టినోడిని చూసి తెలుసుకుంటే చాలా, మనం కూడా పెట్టాలా? బుద్ధి అంటే అర్థం అది. నష్టపోయిన వాళ్ళని చూసి తెలుసుకునేది బుద్ధి, మేలు పొందిన వాళ్ళను చూసి తెలుసుకునేది బోధ. బోధ అయినా తెలుసుకోవాలి, బుద్ధి అయినా తెలుసుకోవాలి. బోధ తెలుసుకోకపోతే చెప్పండి బాధపడతావు, బుద్ధి తెలుసుకోకపోతే రద్దయిపోతావు. అందుకు రాశారు, పిచ్చిబుట్టి రాయలేదు బైబిల్లో, పాత నిబంధన భక్తుల చరిత్రలన్నీ. ఒక అమ్మాయి ఐఏఎస్ చదవాలని అనుకుంది. ఐఏఎస్ చదవాలని అనుకుంటే పాపం వాళ్ళ నాన్నకి చదివించడానికి డబ్బులు లేవు. అయితే నాన్న రిక్షా వేస్తాడు. తెలియక ఆ నాన్న మీద భారం పెట్టడం ఇష్టం లేక ఒకరోజు దిగులుగా కూర్చొని ఉంటే నాన్న వచ్చి అడిగాడు, ఏంటంటే నాన్న నేను కలెక్టర్ చదవాలనుకున్నాను, కానీ మరి ఎందుకు దిగులుగా ఉన్నావంటే మన పరిస్థితి అందుబాటులో లేదు కదా నాన్న, అందుకే నేను ఇట్లున్నాను అంది. చెప్పమ్మా నేను నీ కొరకు ఏం చేయాలో అని అంటే ఆ నాన్న కూతురుతో అన్నాడు, నీకేం చేయాలని చెప్తానంటే నాన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళాను, 30,000 ఎంతో కట్టమన్నారు, అంత నువ్వు కట్టలేవని నాకు తెలుసు. అయితే నేను ఒక చిన్న సహాయం అడుగుతాను నాన్న, నాకు 5,000 పెట్టి ఒక ఫోన్ కొనిచ్చు నాన్న, నేను దాంట్లోనే యాప్ చూసుకుంటూ దాంట్లోనే డౌన్లోడ్ చేసుకుంటూ నేను ఉద్యోగానికి దానికి కోర్స్ నేర్చుకుంటాను నాన్న అని అంది. కష్టపడి ఏదో అప్పు తీసుకొచ్చి ఫోన్ కొన్నాడు. ఫోన్ ఇచ్చి
ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వీడియోస్ చూస్తూ, యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ, కొన్ని క్లాసులు వింటూ డౌన్లోడ్ చేసుకొని, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ అమ్మాయి ఐఏఎస్ కొట్టింది. మిగతా పిల్లలు ఈ అమ్మాయిని చూసినప్పుడు నేర్చుకోవాల్సిందేంటి? బోధ. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, ఫోన్ వాడి బాగుపడినోళ్ళు ఎక్కువ ఉన్నారా, చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఇంకా పెద్దగా చెప్పండి. ఫోన్ బాగా వాడి బాగుపడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చెడిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? బాగా చెప్పారు. మరి ఇంతకీ మీరెవరు? మొదటి ప్రశ్నకి జవాబు బాగా వచ్చింది. మరి ఇంతకీ మీరెవరు? బాగుపడేవాళ్ళ, చెడిపోయేవాళ్ళ? అంటే ఎవరు మాత్రం మేము బాగుపడేవాళ్ళమేనండి అంటారు. మరి బాగుపడితే మార్కులు రావాలిగా, ఎందుకు సరిగా రావట్లేదు? అది బోధ. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని అది కొనిపించుకొని సాధించిన తర్వాత వాళ్ళ నాన్న రిక్షాలోనే వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్నకి ఎంత సంతోషం. ఒక అనుకూలమైన సంగతి ద్వారా నేర్చుకునేది బోధ, ఒక ప్రతికూలమైన సంగతి ద్వారా తెలుసుకునేది బుద్ధి. కాబట్టి బుద్ధి నేర్చుకోవాలి అంటే వాళ్ళని చూసి తెలుసుకోవాలి. తాగితే చచ్చిపోతారని తాగి చూసి తెలుసుకోనక్కర్లా. పోయిన వారం మా ఇంటి దగ్గర ఒక అతను, భార్య వస్తుంది, భర్త రాడు, ఆయన పేరు ఆశీర్వాదం, నాకంటే చిన్నోడే, తాగి చచ్చిపోయాడు. పోయిన ఆదివారం సమాధి అయిపోయింది. ఈ వారానికి లేడు. నేను కూడా తాగి చూస్తానంటే ఇక నేనెవడు బాగు చేయలేడు. అందులో నేను నేర్చుకోవాల్సింది బుద్ధి. ఇలాగ అవుతాం అని. లోతు భార్య విషయంలో ఇదే ప్రభు చెప్పేది. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అవుతావని వెనక్కి తిరిగి చూసి తెలుసుకోనక్కర్లా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుడు చరిత్ర సంగతులు వాక్యంలో ఎందుకు రాయించాడు? నువ్వు బోధైనా నేర్చుకోవాలి, బుద్ధైనా నేర్చుకోవాలి. ఈ లోతు భార్యను అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో నేను కొన్ని మాటలు చెప్పాను. రెండవది చెప్తాను. ఏ సందర్భంగా ప్రభు ఆ మాట చెప్పాడు, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? ఆ పై భాగం చదువుదాం రండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. ఈ సందర్భం ఏ దినాలకు అన్వయించి చెప్పాడు ప్రభు? 26వ వచనం చదువుతున్నాను. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. 30వ వచనానికి రండి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. అంటే ఏ సందర్భంలో చెప్తున్నాడు ప్రభు ఇది? రాకడ దినాల్లో మనుషులు ఎలాగ ఉంటారు అని తెలుసుకోవడానికి చెప్తున్నాడు. ఎలా ఉంటారు? లోతు భార్య లాంటి వాళ్ళు ఉంటారు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే 3 రకాల మనుషులు కనపడతారు. మొదటి రకం ఎవరు అంటే నోవహు, రెండవ వ్యక్తి ఎవరంటే లోతు, మూడవ వ్యక్తి ఎవరంటే లోతు భార్య. నోవహు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తికి, లోతు ఒక శరీర సంబంధమైన వ్యక్తికి, లోతు భార్య ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నారు. 3 రకాల వ్యక్తులు. నోవహు ఎవరు? ఆత్మ సంబంధి. లోతెవరు? శరీర సంబంధి. లోతు భార్య ఎవరు? ప్రకృతి సంబంధి. అందుకే మనుష్య కుమారుని దినాల్లో ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధులు ఉంటారు, నోవహు లాంటి వారు. శరీర సంబంధులు ఉంటారు, లోతు లాంటి వాళ్ళు. ప్రకృతి సంబంధులు ఉంటారు, లోతు భార్య లాంటి వాళ్ళు. అందుకే రిమెంబర్ లాట్స్ వైఫ్.
లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రియులారా, రాకడ దినాలలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. 2 మాటలు చెప్పాను, 5 సంగతులు చెప్తానన్నాగా. భోజనానికి వెళ్ళబోయే ముందు 5 సంగతులు మనసులో పెట్టుకోవాలి, 5 ఏళ్ళు లోపలికి పంపక ముందు. మొదటి సంగతి ఏంటి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? బోధ అయినా నేర్చుకోవాలి, బుద్ధి అయినా నేర్చుకోవాలి. గుడ్, అట్లా చెప్తా ఉండండి, నాకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. రెండవది, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? రాకడ దినాల్లో బ్రతుకుతున్నావు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. రాకడ రోజుల్లో ఉన్నావు, లోతు భార్యలాగా అయిపోతావేమో, జ్ఞాపకం చేసుకో. అందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మూడవ మాట, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆషమాషిగా తమాషాగా కాదు. ఆ జ్ఞాపకం నీలో ఒక మార్పును కలగజేసే విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆలోచనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా, నింపాదిగా నీకొక పాఠం దొరికేటట్లుగా జ్ఞాపకం చేసుకోవాలి. అదే ఈరోజు మనం చేయబోతున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఆలోచనాపూర్వకంగా, నెమ్మదిగా ఆలోచించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి, ధ్యానం చేస్తూ ఆలోచించాలి. నేను అలా ఉన్నానో లేదో అని పరీక్షించుకుంటూ ఆలోచించాలి. ఎన్నైనాయి? 3 అయినాయి. 4వది చెప్తాను. 4వది ఏంటంటే, ఏ ఏ విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఏ ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి అంటే, లోతు భార్య విషయమై దేవుడు తీసుకున్న జాగ్రత్తలు చెప్తాను, వినండి. లోతు భార్య విషయమై దేవుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. లోతు భార్యకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతో సంబంధం ఉంది. అంటే ఆయనతో పరిచయం ఉంది. అబ్రహాముని ఎరిగింది, విశ్వాసులకు తండ్రిని ఎరిగింది, కానీ విశ్వాసం నేర్చుకోలేకపోయింది. ఎవరిని ఎరిగింది? విశ్వాసులకు తండ్రిని ఎరిగింది. ఆయన విధేయతను చూసింది, విధేయత నేర్చుకోలేకపోయింది. ఆయన బలి అర్పించేటప్పుడు చూసింది, బలిలో విశ్వాసం ఉంచలేకపోయింది. విశ్వాసులకు తండ్రితో పరిచయం ఉంది, విశ్వాసం నేర్చుకోలేకపోయింది. రెండవది, నీతిమంతుడైన వ్యక్తిని భర్తగా కలిగి ఉంది, నీతిమంతురాలుగా తీర్చబడలేకపోయింది. లోతు నీతిమంతుడే అని పేతురు చెప్పాడు. పేతురు పత్రికలో ఉందా మాట, నీతిమంతుడైన లోతు అని. నీతిమంతుని భర్తగా కలిగి ఉండి నీతిమంతురాలుగా తీర్చబడలేకపోయింది. నువ్వు కూడా అలాగుంటావేమో. నీతిమంతులతో సంబంధం కలిగి ఉండి నీతిమంతురాలుగా అవ్వకుండా మిగిలిపోతావేమో. విశ్వాస వీరులతో సంబంధం కలిగి ఉండి అవిశ్వాసిగా మిగిలిపోతావేమో. అందుకే రిమెంబర్ లాట్స్ వైఫ్, చిన్న సందేశం, పదునైన సందేశం. సందేశం చిన్నది కానీ చాలా పదును. విశ్వాసుల మధ్యలోనే ఉండి విశ్వాసం నేర్చుకోలేక, నీతిమంతులతోనే ఉండి నీతిమంతులుగా తీర్చబడలేక, తర్వాత మాట చెప్తాను. 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం 19వ వచనం. 18, 19. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఏమన్నా నేను? దేవుడొక్కడే లూకా అన్నానా? ఆదికాండం 18వ అధ్యాయం. నా మనసు ఆదికాండానికి వెళ్ళింది కానీ నోరు లూకాలో ఉంది. ఓకే,
ఆదికాండం 18వ అధ్యాయం 19వ. ఎట్లనగా యెహోవా అబ్రహామును అబ్రహామును గూర్చి గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని. అంటే ఇంటి వారిని నడిపించుకునే అబ్రహామును ఎరిగి ఉంది కానీ తన ఇంటి వాళ్ళు మార్చుకోలేకపోయింది. అబ్రహాములో ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసం నేర్చుకోవాలా. ఇంటి వారిని నడిపించుకునే నాయకుడు, ఇంటి వారిని నడిపించుకోవాలా. బలిపీఠాలు కట్టే భక్తుడు, ఒక్క బలిపీఠం కట్టడానికి కూడా భర్తను ప్రోత్సహించలా. అన్నీ తెలుసు కానీ ఒక్కడు కూడా చేయలా. ఎవరు? లోతు భార్య. నీతిమంతుడైన వ్యక్తిని భర్తగా కలిగి ఉంది, నీతిమంతురాలుగా తీర్చబడలేకపోయింది. మరొక సంగతి చెప్తాను. సర్వోన్నతుడైన దేవుని యాజకుడుగా మెల్కీసెదెకు వచ్చినప్పుడు మెల్కీసెదెకును కూడా చూసింది. రండి, ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 15వ వచనం. రాత్రి వేళ అతడు అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. అంటే బంధకాల్లో నుంచి విడిపించబడింది. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్త. అంటే ఆశీర్వదించే మెల్కీసెదెకును చూసింది కానీ చెప్పండి ఆశీర్వాదం పొందలేకపోయింది. అర్థమవుతుందా? లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఇందుకే ఎంతమందిని దేవుడు ఆమె జీవితంలోనికి తెచ్చాడో చూడండి. లోతు భార్య మీద ఉన్న ప్రేమతో, లోతు భార్య యొక్క మేలు కోరి ఎంతమందిని తీసుకొచ్చాడు చూడండి. అబ్రహాముని తీసుకొచ్చాడు మామగా, లోతును తీసుకొచ్చాడు భర్తగా, మెల్కీసెదెకును తీసుకొచ్చాడు. చెప్పండి ఎలాగా? యాజకుడిగా. అంతేనా? వీళ్ళ వల్ల కాలేదని దేవదూతలే ఏకంగా దిగొచ్చారు. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అయితే అతడు తడవు చేసెను. 16వ వచనం చూడండి. అతడు తడవు చేసినప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు, గమనించండి ఆ పదం, ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఎవరి భార్య? అతని భార్య, ఎవరి భార్య? లోతు భార్య. భార్య చెయ్యిని పట్టుకున్నారండి. బయలుదేరమ్మా, లాగారు. దూతలు కూడా లాగారండి. ఇప్పుడు నా వైపు చూడండి అందరూ. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు లోతు భార్య విషయంలో. మళ్ళీ చెప్పండి. విశ్వాసులకు తండ్రి నీ కుటుంబంలో ఉంచాడు. నీతిమంతుడైన భర్తను కుటుంబంలో ఉంచాడు. అంతేనా? ఒక యాజకుని, ఆశీర్వదించే యాజకుని తన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. వీళ్ళెవ్వరికీ మాట అనకపోతే సాక్షాత్తు దేవదూతలే వచ్చి చెయ్యి పట్టుకొని బయటికి లాగారండి. ఇప్పుడు చెప్పండి, ఈ 4 ఏం పని చేసింది లోతు భార్యలో? ఏం పని చేసింది?
మీరు అటు మాట్లాడితే నాకు భయం వేస్తుంది. కొంచెం పెద్దగా జవాబు చెప్పండి. చెప్పండి. ఏం పని చేసింది? ఒక్కడ కూడా పని చేయాల. అబ్రహాము విశ్వాసము పని చేయల, లోతు యొక్క నీతి పని చేయల, మెల్కీసెదెకు యొక్క ఆశీర్వాదము పని చేయల, దేవదూతలు చేతులు పట్టుకొని లాగింది పని చేయల. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు కూడా అలాగ అవుతారేమో, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. రవి గారి సరిపోవట్లేదని మళ్ళీ స్పీకర్లను పిలిపిస్తున్నాడు. సుధాకర్ బాబుని, మళ్ళీ సుధాకర్ బాబు కాదని విజయ్ గారిని, వీళ్ళు కుదరదని ప్రకాష్ గారిని, వాళ్ళు కుదరదని స్వామి గారిని, వీళ్ళెవరో కుదరదో కొత్తగా వస్తున్నారని పిల్లా వెంకటరత్నం గారిని, ఇవన్నీ వింటున్నారు. బాగానే ఉంది. లోతు భార్యలాగా అవుతారేమో జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది వ్యక్తులు లోపలికి వచ్చారన్నది ప్రశ్న కాదు, ఎంతమంది ప్రసంగాలు చేశారన్నది ప్రశ్న కాదు. దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్వశ్చన్. అది ప్రశ్నే కాదు. కానీ వచ్చిన ప్రతి ప్రసంగం నీ మీద ఒక సాక్ష్యం పలుకుతుంది. వచ్చిన ప్రతి ప్రసంగికుడు నీ మీద ఒక సాక్ష్యాన్ని పలుకుతాడు. అందుకే లోతు భార్య ఈ దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోయిందయ్యా, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందుకు ఈరోజు మనం చదువుకుంది. ఇప్పుడు లోతు భార్యని ఏమనుకోవాలి అంటే, అన్నీ తెలిసిన బల్లి. ఎవరు లోతు భార్య అంటే అర్థం ఏంటన్నా అంటారేమో, చెప్తా వినండి. అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి చచ్చిందంట. బల్లికి అన్నీ తెలుసు. అన్నీ అంటే బల్లికి గంజి అన్నం అంటే బాగా ఇష్టం అంట. బల్లి ఇలాగ అనుకుంటుందంట, అబ్బా ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి అలా నాకేసి వస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటుందంట. వెంటనే సిక్స్త్ సెన్స్ చెప్తుందంట, వద్దు, నువ్వు అక్కడ దాకా వెళ్ళావంటే కాళ్ళు కాలుతాయి, పట్టు దప్పుతావు, అన్నంలో పడతావు, చచ్చిపోతావు, ఉబ్బిపోతావు, నువ్వు చావడమే కాదు తిన్న వాళ్ళందరినీ చంపుతావు అంటదంట. వెంటనే దానికే సర్ది చెప్పుకుంటుందంట. ఏమనంటే, నాకేం మనుషులకు లాగా 2 కాళ్ళు ఉన్నాయా, నాకు 4 కాళ్ళు ఉన్నాయి. ముందు 2 కాళ్ళు కాలితే ఎదర కాళ్ళు వాడతాను, ఎదర కాళ్ళు కాలితే వెనక కాళ్ళు వాడతాను, ఇది కాలితే అది కాలితే ఇది వాడతానని వెళ్తుందంట. వెళ్ళిన తర్వాత కాళ్ళు కాలుతాయి, ముందు కాళ్ళు కాలుతాయి, అవి లేపుతుంది. మళ్ళీ వెనక కాలు పెడతాయి, వెనక కాలు పెట్టినప్పుడు మళ్ళీ అవి కాలుతాయి, మళ్ళీ అది లేపుతుంది. అది తప్పి ఇది తప్పి అది కాలేటప్పటికి పొట్ట సట్టికి అంటేస్తుంది. నెక్స్ట్ స్టెప్ పట్టు దప్పుద్ది. దేంట్లో పడుతుంది? ఆ కూట్లోనే పడుతుంది. అప్పుడే పుట్టింది ఆ సామెత. ఏంటిది ఆ సామెత? అన్నీ తెలిసిన బల్లి గంజికూట్లో పడి చచ్చిందనమాట. అలాంటిది లోతు భార్య. అబ్రహాము తెలుసు, లోతు తెలుసు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు తెలుసు, అసలు పరలోకం నుండి వచ్చిన దూతలే తెలుసు. ఒక్కళ్ళు కూడా బాగు చేయలేకపోయారు. ఇవ్వండి, ఈ మీటింగ్లో, ఈ టెంట్ కింద ఈ వాక్యం వినే వాళ్ళల్లో నువ్వు అలాగున్నావేమో, నువ్వే ఆ లోతు భార్యవేమో. అందుకే చెప్తున్నాడు, రిమెంబర్ లాట్స్ వైఫ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. అన్నీ తెలిసి కూడా చెడిపోతావేమో. మనుష్య కుమారుని దినాలు కడవరి దినాలు ఇవి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈరోజు ఉదయమే మా సంఘంలో ఇలా చెప్పాను నేను. దేవుడు 2 దినాలు మనుషులకి తెలియచేయలేదు. ఆ 2 దినాలు ఏంటో తెలుసా? 1 మరణ దినం, 2 రాకడ దినం. మరణ దినం ఎందుకు తెలియజేయలేదో చెప్తాను, వినండి. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఎవరు కళ్ళు మూసుకోలేదులే, సంతోషం, జాగ్రత్తగా వింటున్నారు. మరణ దినం దేవుడు ఎందుకు తెలియజేయలేదో చెప్తాను. మీరు ఏప్రిల్ నెల 1వ తారీఖు చచ్చిపోతారు అని గనక దేవుడు చెప్పాడు అనుకోండి, జరిగేదేంటో తెలుసా? మనం ఫిబ్రవరి 29కే టపా కట్టేస్తాం.
ఎందుకంటే ఏప్రిల్ 1 చచ్చిపోతానమ్మో దేవుడే చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుద్ది. ఏంటో నా పిల్లలకి ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇంకా నేను అది కొనలేదు, ఇక అన్నం ఎక్కదు, నిద్ర పట్టదు. ఈ లోపల చావు 1వ తారీఖు రావాల్సిన చావు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఫిబ్రవరి 29కి వస్తుంది. అందుకే మరణ దినం చెప్పలా. 2 రాకడ దినం ఎందుకు చెప్పలేదో చెప్తాను వినండి. రాకడ దినం ఎందుకు చెప్పలేదంటే, ఉదాహరణకి ఏప్రిల్ 1వ తారీఖు నేను వస్తాను అని అన్నాడు అనుకోండి, మన కేటగిరీ అందులో గుంటూరు కారం సినిమా అనుకోబాకండి. గుంటూరు కారం తినేవాళ్ళు అందరూ ఎట్లా ఉంటారు తెలుసా? మార్చి 31 దాకా బాగా తిందాం, తాగుదాం, సుఖిద్దాం. 31 రాత్రికి వచ్చి ఆ మందిరంలో పడదాం. అప్పుడు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకు? 1వ తారీఖు ప్రభు వస్తాడు కదా. కాబట్టి మార్చి 31న ప్రార్థన చేసుకుని, ప్రభువా నన్ను క్షమించు, తాగాను, తిరిగాను, వ్యభిచారం చేశాను అని అప్పుడు ఒప్పుకుందాం అంటాడు. ఈ టైపు కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే ఈ 2 చెప్పలా. ఏ 2 చెప్పండి? మన పోకడ దినం, ఆయన రాకడ దినం. మనం చచ్చు దినం, ఆయన వచ్చు దినం. ఈ 2 చెప్పలా. మన మేలు కొరకే చెప్పలా. ఎందుకు చెప్పలేదు అంటే, చచ్చిపోయిన రోజు చెప్తే ముందే చచ్చిపోతావు. రాకడ దినం చెబితే ఆ రోజు దాకా ఎంజాయ్ చేసి గంజాయి దాగి అప్పుడు వస్తావు. అందుకు ఆ దినం చెప్పలా. నిజంగా నా మీద ప్రేమ ఉంటే, విశ్వాసం ఉంటే, ఇది ఏ మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి లక్షణంగా రక్షణ పొందు. ఇదే. అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న సోదరులారా, సోదరీలారా, దేవుడు నీ జీవితంలోనికి ఎంతమంది వ్యక్తులను తీసుకొచ్చాడు, ఎంతమంది మార్పుకు తీసుకొచ్చాడు, ఎంతమంది సేవకులు, ఎన్ని సందేశాలు. ఇంకా అలాగే మిగిలిపోతున్నావు. రక్షణ లేదు, మారు మనసు లేదు. ఎప్పుడు రక్షించబడతారండి అని అంటే, పొందుదాం అనేవాళ్ళు ఒకళ్ళు, ఆయన పట్టుకోవాలి కదండి అనేవాళ్ళు ఒకళ్ళు. పొందుదాం అంటారు చూశారు. వాళ్ళతో నేను ఒక మాట అంటాను, సచివాలయంలో జాబ్ ఉందండి, నెలకి 50,000 ఇస్తారు అని అంటే, చేద్దాం అంటారా? అప్పుడు ఏమంటారు? ఎక్కడండి, ఏంటండి క్వాలిఫికేషను, ఎవరిని కలవాలండి, ఏం చేయాలండి, ఎన్ని ఎంక్వైరీలో. రక్షణ పొందండి రా బాబు అంటే ఏమంటారు చెప్పండి? పొందుదాం. ఆ దేవుడు పట్టుకోవాలి కదా నన్ను. అందుకే అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఈ సంగతి నీ హృదయంలో పడితే, ఈ భయం నీ మనసులో పడాలి. నేను కూడా లోతు భార్యలాగా అయిపోతానేమో. మీటింగుల మీద మీటింగులు, మెసేజ్ల మీద మెసేజ్లు, వాక్యాల మీద వాక్యాలు, సందేశాల మీద సందేశాలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి భద్రపరిచి నాకు ఇస్తున్న అవకాశాలు. అయ్యో ఏంటి నేను ఇట్లా దుర్వినియోగం చేస్తున్నాను. అందుకేగా ప్రభు ఇంత పదునైన సందేశం చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అర్థమైందా? ఏ విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలో వింటున్నాంగా. అబ్రహాము లాంటోళ్ళు నీ జీవితంలో ఉండొచ్చు, లోతు లాంటోళ్ళు నీ జీవితంలో ఉండొచ్చు, మెల్కీసెదెకు లాంటోళ్ళు నీ జీవితంలో ఉండొచ్చు, దేవుని దూతలే సాక్షాత్తు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ మార్పు లేకపోతే లోతు భార్యలాగా అయిపోతావు. అందుకే ఈ జ్ఞాపకం చేసుకో అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియులారా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్న ప్రభువు మనలను ఏమి నేర్చుకోమని కోరుతున్నాడు? ఏమి నేర్చుకోమని కోరుతున్నాడు అంటే, నీవు కూడా సంఘానికి వస్తూ సహవాసములో ఉంటూ విడిచిపెట్టబడతావేమో. నీవు కూడా బాప్తిసం తీసుకున్నానులే అని భ్రమలో బతుకుతూ, నేను కూడా భక్తుణ్ణి, నేను కూడా వెళ్ళిపోతాను, ఆయనతో ఉంటాను అని భ్రమలో ఉంటున్నామేమో. లోపల నిజమైన మార్పు లేకుండా, మారు మనసు లేకుండా. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. లోతు భార్య ఏమనుకొని ఉంటుందంటే, కనీసం నన్ను బట్టి కాపోయినా మా ఆయన్ని బట్టి అయినా
నేను రక్షించబడతాను అని అనుకుంది. చాలామంది అదే చేసే పొరపాటు. ఒక సహోదరి, అక్క రక్షణ పొందారా అని అంటే ఆ సహోదరి అంటది, మేము రక్షణ పొందటం ఏంటి అసలు, ఇంపాసిబుల్, మా తాత డీనరీ చైర్మన్, ఆయన పంచి పట్టుకొని వెళ్ళిపోతాను అంటది. అప్పుడు ఆ దేవుని సేవకుడు అన్నాడు, అక్క ఆయన పంచి పట్టుకుంటే పంచి ఉడుద్దు కానీ నువ్వు మాత్రం పైకి వెళ్ళలేవు, నువ్వు అంతటి నువ్వే రక్షణ పొందాలక్క అన్నాడు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఏ ఒక్కరూ నిన్ను రక్షించలేరు అని తెలియజేయడం కొరకే ఈ మాట. అబ్రహాము చరిత్ర, లోతు చరిత్ర, మెల్కీసెదకు చరిత్ర, చివరికి దేవదూతలకు ఎంటర్ అయినా కూడా ఆవిడలో మార్పు లేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ కెన్ డ్రైవ్ ఏ హార్స్ టు వాటర్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. నువ్వు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలవు కానీ నీళ్లు తాపించలేవు. తాగాలంటే దాంట్లోనే పుట్టాలి. తాడు పట్టుకొని గొలుసు పట్టుకొని మెడకేసి లాక్కొని తీసుకెళ్ళొచ్చు. ఒకవేళ మీటింగ్కు నువ్వు అలాగొచ్చావేమో, రక్షణ పొందించడం మాత్రం ఎవరి వల్ల కాదు. నీకెవరో తాడేసి లాగితే మీటింగ్కి వచ్చేవేమో, చర్చికి వచ్చేవేమో. కానీ మారు మనసు పొందటం కేవలం నీవు చేయవలసిన పని. అది రక్షించబడడం నువ్వు చేయాల్సిన పని. అందుకే చెప్తున్నాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎంత అపోహలో ఉండిపోయిందండి, ఎంత అపార్థంలో ఉండిపోయిందండి. ఆవిడ అనుకున్నది ఏంటి, బైబిల్లో అది లేదు కానీ నేను అనుకుంటున్నాను ఇట్లా. ఏమని అంటే, మేము కష్టంలో ఉన్నప్పుడు అబ్రహాం వచ్చాడుగా, మమ్మల్ని ఆదుకున్నాడుగా, కాబట్టి ఇప్పుడు కూడా ఈ కష్టంలో నుంచి ఆయన తప్పిస్తాడు. ఒకవేళ మేము కష్టంలో ఉన్నప్పుడు మా గురించి ఆయన ప్రార్థన చేశాడుగా, ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు. దేవదూతలు మమ్మల్ని లాక్కొచ్చారు కదా, లాక్కొచ్చిన వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లకుండా ఉంటారా అని అనుకున్నారు. ఈ అపోహలన్నీ అవాస్తవాలైపోయినాయి. కాబట్టి సోదరులారా, దేవుడు ఎందుకని ఈ మాటలు మరి నా మనసులో ఉంచాడో తెలియదు. మీలో ఎంతమంది ఇంకా లోతు భార్య లాంటి వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు. ఈరోజు ఆలోచన చేయండి, నిజంగా నీలో మార్పు కలిగిందా లేదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు, చర్చి పేరు చెప్పుకొని నేను కూడా చర్చిలో ఉన్నానండి, నేను కూడా బాప్తిజం తీసుకున్నానండి, నాకు బాప్తిజం ఇచ్చింది మామూలు వాళ్ళు కాదండి, అసలు పెద్ద సేవకులండి అని. ఒకసారి డిఎల్ మూడీ గారు బాప్తిజం ఇచ్చిన తర్వాత ఒక ఆయన సిగరెట్ తాగుతూ రోడ్డు మీద కనపడ్డాడు. అప్పుడు ఆయన చూసిన ఒక ఆయన వచ్చి, మిస్టర్ మూడీ, మీ విశ్వాసకుడు నువ్వు బాప్తిజం ఇచ్చేవే సిగరెట్ తాగుతూ రోడ్డు మీద కనపడ్డాడు అని అడిగాడు. డిఎల్ మూడీ గారు ఎలాంటోడంటే పొగడ్తలకు పొంగిపోయేవాడు కాదు, విమర్శలకు కురింగిపోయేవాడు కూడా కాదు. వెంటనే ఆయన తడుముకోకుండా ఒక మాట అన్నాడు, థ్యాంక్ యూ బ్రదర్, వాడు నా విశ్వాసి కాబట్టే సిగరెట్ తాగాడు, యేసు ప్రభు విశ్వాసి అయితే తాగకపోవును. ఏమన్నాడు వాడు, మీ విశ్వాసం ఒకటి సిగరెట్ తాగుతున్నాడండి అంటే, మరి అంతే, నా విశ్వాసి కాబట్టి సిగరెట్ తాగుతున్నాడు, యేసు ప్రభు రక్షించుకున్నాడే అది చేస్తాడా అన్నాడు. బిత్తరపోయాడు అన్నమాట ఆయన. నిజమే, కొంతమంది నేను పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారండి, కొంతమంది అసలు బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా స్థానికంగా ఉండే పాస్టర్లు ఇస్తే నామోషి అని మీటింగులు అప్పుడు తీసుకుంటారు, అది కూడా పెద్ద సేవకులు కొంతమంది. ఇక్కడ మీ దగ్గర అలవాటు లేకపోవచ్చు కానీ కొంతమందికి చెప్తున్నాను, బాప్తిజాలు ఇచ్చిన వాళ్ళ చేతిలో ఏముండదు, దూతలు లాగితేనే దిక్కు లేదు ఆవిడికి. ఎవరికి? లోతు భార్యకి. ఇంకా అలాంటి ఊరికే నీళ్ళల్లో ముంచి లేపినోడికి వాళ్ళ వల్ల ఏమైనా జరుగుతుందా? అందుకే అంటున్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రపంచ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, ఇశ్రాయేలు దేశంలో ఉన్న పరిస్థితులు ఆయన త్వరగా వస్తున్నాడు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఊరికే గుచ్చిచ్చుకోవడం అలవాటైపోయిన కోడి పుంజులాగా బ్రతకబాకు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. నేనే అలాగైపోతానేమో అన్న భయం నీలో ఉంచుకో.
అందుకే పౌలు అన్నాడు, భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకొనండి. ఎక్కడుందా మాట? ఏమి తెలియకపోతే బైబిల్లో అనండి. ఎక్కడుందా మాట? బైబిల్లో. రెఫరెన్స్ చెప్తారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:12 చదువుతారా? ఫిలిప్పీ 2:12. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడును విధేయులై ఉన్న ప్రకారము. ఎవరు నిజమైన విశ్వాసి ఎప్పుడు విధేయుడై ఉంటాడు? ఎల్లప్పుడును. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడును. మీటింగ్లప్పుడా? కొంతమంది మీటింగ్లప్పుడు మాత్రమే కనబడుతుంటారు. వీళ్ళు ఎవరంటే ప్రదర్శకులు. ఎవరు? ప్రదర్శించుకునేవారు. కొంతమంది ఆదివారం మాత్రమే చర్చిని దర్శిస్తారు. వీళ్ళు ఎవరంటే సందర్శకులు. మరొక రకం ఉంటారు, ఏమి జరిగినా దానికి ఒక మాట విమర్శిస్తుంటారు. వీళ్ళు ఎవరంటే విమర్శకులు. మొదటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? ప్రదర్శకులు. అన్ని సమయాలు నిద్రపోతుంటారు. మీటింగ్లు అప్పుడు పనుల్లో భలే హడావుడిగా చేస్తుంటారు. ప్రదర్శించుకోవటం ఇష్టం వాళ్ళకి. నలుగురు ముందు కనబడటం, హడావుడి చేయటం ఇష్టం. వీళ్ళు ప్రదర్శకులు. మరికొంతమంది ఆదివారం మాత్రం సందర్శిస్తారు. వీళ్ళెవరు? సందర్శకులు. ఇక మూడవ రకం, వాళ్ళు ఏం చేసినా, కోడిగుడ్డు తెచ్చినా దానికి ఒక ఈక పీగుతారు. వీళ్ళెవరు? విమర్శకులు. ఇక 4వ రకం ఉంటారు, వాళ్ళకి ఏమి చేయని టెంట్ బండి మిన్ని విరిగి మీద బండి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ప్రేక్షకులు. ఎవరు? ప్రేక్షకులు. వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే, ఏ చలనం ఉండదు. ప్రదర్శకులు కొందరు, సందర్శకులు కొందరు, విమర్శకులు కొందరు, ప్రేక్షకులు కొందరు. ఇంతకీ నువ్వెవరు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియులారా, ఈ మాటలు మన హృదయంలో ఎంత లోతుగా పడాలో. నేను లోతు భార్యకి ఇలా పేరు పెట్టుకున్నాను నా ధ్యానంలో. ఈ భార్య లోతు భార్య, లోతు లేని భార్య. ఎవరావిడ? నిజమే కదా, లోతు లేని భార్య అంటే 2 రకాల కరెక్టే. ఆత్మీయ లోతు లేదు, చెప్పండి, భర్త లోతు కూడా లేడు. లోతు లేని భార్య, లోటు కలిగిన భార్య. లోతు లేడు, లోతు లేదు. అందుకే ప్రభు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ మాట చదివేటప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఆ ఒక్క మొక్క రాశాడండి 17:32లో. ఏముంది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఈ సంగతి జరిగేటప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులు మృత సముద్రపు ఒడ్డున నడుస్తూ వెళ్తున్నారని బైబిల్ పండితులు రాశారు. ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు. మనుష్య కుమారుని దినాల్లో అలాగుంటుంది. నోవహు లాంటి వాళ్ళు ఉంటారు, ఆ దినాల్లో ఉన్నట్టుంటారు మనుషులు. లోతు లాంటి దినాల్లో ఉంటారు మనుషులు. ఇలాగ వెళ్తూ ఉండగా సడన్గా ఒక్క మాట అనేశాడు ఆయన, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అనగానే వాళ్ళల్లో ఎవరు లోతు భార్య ఎవరు, లోతు భార్య ఎవరు, లోతు భార్య ఎవరు అంటున్నారంట. ఆ పక్కనే ఉప్పు స్తంభం ఉందంట. మృత సముద్రపు ఒడ్డున ఉప్పు స్తంభం నిలబడి ఉంది. లోతు భార్య అంటే అదిగో ఆవిడే. వెనక్కు చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకే దానికి వివరాలు ఏమి ఇవ్వలేదు ఆయన. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అంటే అదిగో అక్కడే ఉంది. ఈరోజు దేవుని వాక్యం నీ హృదయాన్ని తాకితే మారు మనసు పొందు, రక్షణ పొందు. నిజంగా లోతు లాంటి లక్షణాలుంటే వదిలే, ఆ మనుషుల్లాంటి లక్షణాలుంటే వదిలేసాయి. నిజంగా నిజమైన భక్తి విశ్వాసం కలిగి ఆయన వస్తాడు అన్నట్లుగా జీవించు. లేకపోతే లోతు భార్య మీదకి వచ్చిన విపత్తు నీ మీదకు కూడా రావచ్చు సుమా. ఆ విపత్తు ఎలా వచ్చింది? అకస్మాత్తుగా వచ్చింది. అనుకోలా, వెనక్కి తిరిగింది అంతే.
బిగుసుకుపోయింది. టర్న్డ్ బ్యాక్ అండ్ స్టక్ లైక్ దట్. వెనక్కి తిరిగింది, బిగుసుకుపోయింది. ఒక్కటే, ఇంకా ఆలోచించడానికి కూడా లేదు. నో ఛాన్స్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోనుడి అని ఇంకా ఎందుకు అన్నాడంటే ఇక టైం కూడా లేదు ఆవిడికి. పరీక్ష రాసిన తర్వాత ఆన్సర్ తప్పు అని నీకు అర్థమైంది అనుకో, ఎప్పుడు లోపల దాన్ని సరి చేసుకోవచ్చు? పేపర్ ఇచ్చే లోపు, టైం లోపు దాన్ని సరి చేసుకోవచ్చు. పేపర్ ఇచ్చేసి బయటికి వెళ్ళిన తర్వాత ఆన్సర్ గుర్తొచ్చి వెనక్కొచ్చి, సార్ తప్పు రాశాను సార్ అని అడిగితే ఇస్తారా? నో ఛాన్స్. నీవు ఎప్పుడైనా చేస్తే అనుకూల సమయంలోనే చేయాలి. అందుకే అన్నారు పెద్దలు, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. ఇలాంటి బాగా తెలుసు మనకి. అదే బైబిల్ భాషలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించేది అంటే అనుకూల సమయమందు మొర పెట్టాలి. వాడుక భాషలో ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలి. బైబిల్ భాషలో అనుకూల సమయమందు మొర పెట్టాలి. అంటే అనుకూలం కాని సమయం కూడా ఉంది, దేవుడు వినని సమయం కూడా ఉంది, వాక్యము కరుమైగయ్యే సమయం ఉంది, దేవుడు పిలిచినా వినని కాలం ఒకటి ఉంది. దేవుణ్ణి పిలిచినా పలకని కాలం శ్రమల కాలం, దేవుడు పిలిచిన పలకని స్థలం నరకం. మళ్ళీ చెప్పండి. దేవుణ్ణి పిలిచిన పలకని కాలం శ్రమల కాలం. ఆన్సర్లు ఉండవు, జవాబులు మిగిలిపోతే శ్రమల్లో పడతావు అంతే. దేవుణ్ణి పిలిచిన పలకని స్థలం ఎవరు? ఎక్కడది? నరకం. అందుకే పాతాళములో బాధపడుతూ తండ్రివైన అబ్రహామా అని తండ్రిని పిలిచాడు, కానీ దేవుణ్ణి పిలవగలిగాడా ధనవంతుడు? లేదు. అసలు ఆయన పలకడు. పాతాళంలోకి వెళ్ళాక నో ఆన్సర్, నో ఎక్స్క్యూజ్, నో ఎక్స్ప్లెనేషన్. అందుకే లోతు భార్యలాగా అయిపోతామేమో, జ్ఞాపకం చేసుకోమని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, మా ఇంటి దగ్గర ఒక సహోదరి ఉంది. ఆ అక్క పేరు కాంతమ్మ గారు. నేనంటే చాలా అభిమానం ఆవిడికి. విజిటింగ్కి వెళ్ళినప్పుడు మంచం మీద కూర్చున్న టక్ మంట లేచి నిలబడి, వందనాలు బాబు, వందనాలు అంది. అక్క ఏంటి మీరు వయసులో నాకంటే పెద్దోళ్ళు, ఇంకెప్పుడు మారు మనసు పొందుతారు, ఎప్పుడు రక్షించబడతారు అక్క అని అంటే, లేదు బాబు అసలు నీతో నేను చెప్పించుకుంటున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం బాబు, నీ వాక్యం నాకు చాలా ఇష్టం బాబు, నేను వస్తాను బాబు, ఇక లేస్తే నీ చర్చికే వస్తాను బాబు అని అంది. సరే అక్క, నువ్వు ఈ మాట చాలా కాలంగా చెప్తున్నావు, నువ్వు సిగ్గుపడుతున్నట్టున్నావు, ఇదిగో పలానా సహోదరి ఉంది మీ ఇంటి దగ్గరే, ఆవిడతో చెప్తాను, నిన్ను కలుపుకొని వస్తుందంటే, వద్దు బాబు నేను వస్తాను బాబు అని అంది. వచ్చి మీ దగ్గరే బాప్తిసం తీసుకుంటాను బాబు, మీ దగ్గరే కూర్చుంటాను బాబు అని అంది. ఎందుకన్నా మంచిదని ఆ సహోదరితో చెప్పాను, అమ్మ ఇలా అక్క వస్తానంది, వచ్చే వారం మందిరానికి వచ్చేటప్పుడు కలుపుకొనిరా అని. ఆ తర్వాత వారం తను కలవలేదు. ఆ తర్వాత వారం సడన్గా గుర్తొచ్చి, అవును కదా అక్క వస్తానంది కదా, రాలేకపోయింది అని అడిగానండి. అడిగితే అదే పని పెట్టుకొని ఉన్నాను ఆవిడని కలవాలని, ఎవరికైతే ఈ బాధ్యత అప్పగించాను. అయిపోయిన తర్వాత ఏంటమ్మా అక్క వస్తానంది రాలేకపోయింది ఏంటి అని అడిగితే, ఆవిడ అన్నయ్య నేను మీతో చెప్పడం మర్చిపోయాను, మీరు వచ్చి వెళ్ళిన 3వ రోజు చచ్చిపోయింది అన్నయ్య. వద్దామనే అనుకుంది, బాప్తిసం తీసుకుందామనే అనుకుంది, సంఘంలో స్థిరపడదామనే అనుకుంది, ఇక్కడే ఉందామని అనుకుంది, కానీ ఏమైంది? చాప్టర్ క్లోజ్, జీవితం ముగిసిపోయింది. ఈరోజు వాళ్ళ అమ్మాయి చర్చికి వచ్చింది. ఈరోజు టుడే తను కూడా చాలా బాధలో ఇబ్బందిలో ఉండొచ్చింది. అందుకే బైబిల్ చెప్తుంది ప్రియులారా, మనం చివరి దినాల్లో జీవిస్తున్నాం, అర్థం కావట్లా, ఏదో రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. మనుష్య కుమారుని దినములలో నోవహు లాంటి వాళ్ళు ఉంటారు, లోతు లాంటి వాళ్ళు ఉంటారు, లోతు భార్య లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ని చెప్పినా బాగుపడలేదు. మా నాయన చిన్నప్పుడు
ఒక కథ చెప్పాడు. ఒకడు బాగా మొండోడు ఉన్నాడంట. ఆడు చచ్చిపోయే స్థితికి వచ్చాడంట. చచ్చిపోయిన తర్వాత వాడిని ఎట్లాగైనా స్వర్గానికి పంపించాలని ఆయనతో నారాయణ 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 అని అనిపిద్దాం అని అనుకున్నారట. అనుకొని అనరా అంటే నేను అనను అన్నాడంట. సరే వీడు అనట్లేదు, కనీసం ఒక తాడన్నా తీసుకొస్తే దాన్ని చూసి దాన్ని నారా అని అంటాడు. పూర్తిగా స్వర్గం వెళ్ళకపోయినా సగం వరకన్నా స్వర్గానికి వెళ్తాడని ఒక తాడు తీసుకొచ్చారు. అరే ఇదేంటి చెప్పరా అన్నారంట. ఆడు దీని పీసు అన్నాడంట. ఇంకెవడు బాగు చేస్తాడు అలాంటి అండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పింది. మాటలు వేస్ట్ చేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈరోజు దేవుని వాక్యం అర్థమైతే అటువంటి మారు మనసు పొంది, ఒకవేళ ఇప్పుడు దాకా విశ్వాసులతో ఉండి విశ్వాసాన్ని నేర్చుకోకపోతే, నీతిమంతులతో ఉండి నీతిని నేర్చుకోకపోతే, ఆశీర్వదించే వాళ్ళతో ఉండి ఆశీర్వాదం పొందకపోతే, దేవదూతల పరిచర్య పొంది కూడా రక్షణ పొందకపోతే, యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. ఏ రోజు రాకడొస్తుందో తెలియదు. అందుకే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. ఈ కూడికలో ఇంకా రక్షణ పొందని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, అటు ఇటు బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఈరోజైనా మారు మనసు పొందండి, దేవుని పిల్లలుగా తీర్చబడండి. పరిశుద్ధ సమాజ కూడికలకు వచ్చి కూడా పరిశుద్ధులుగా తీర్చబడలేకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందండి. అందుకే ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొద్ది నిమిషాలు ఎవరి మనసుల్లో వాళ్ళే చిన్న ప్రార్థన చేసుకోండి. లోతు భార్యలాగా నేను మిగిలిపోతున్నానా? అలవాటైపోయిన భక్తిలో బ్రతుకుతున్నానా? నా క్రైస్తవ జీవితం లెక్క లేకుండా మారిపోయిందా? దేవుడిచ్చే అవకాశాలు చేతగానితనంగా తీసుకుంటున్నానా? ప్రభువుకి అప్పగించుకుందాం. ఆయన ఇలా చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను అని. అటు ఇటు కాని అరకొర బ్రతుకు జీవిస్తూ ఉంటే ఒక స్థిరమైన దృఢమైన తీర్మానం చేసుకోండి. ప్రభు మీకు తన విశేష కనికరాన్ని విస్తరింపచేస్తాడు. ఆయన రాకడలో ఆయనతో పాటు వెళ్ళే ధన్యత ఆయన మీకు అనుగ్రహిస్తాడు. లేకపోతే విడిచిపెట్టబడతావు, యుగాయుగాలు కాలిపోతావు.